మల్లాపూర్ డివిజన్లో నివసించే మన అన్న కార్మిక నాయకుడు, కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే నాయకుడు అమాలి సీనన్న అంటే రాష్ట్రంలో చాలామంది తెలిసిన నాయకుడు, కష్టజీవి. అదంతా ఆలోచించి పార్టీకి అనుబంధంగా ఉండి పార్టీ ఎలా చెప్తే అలా నడుచుకొని గతంలో కూడా కరోనా టైంలో ఎంతో మందికి డ్రైవర్లు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, లేబర్లు కావచ్చు, మోటార్ రంగం రవాణా మొత్తానికి 2 నెలలు సాధిన ఘనత అమాలి సీనన్నది. ఎందుకంటే ఆయన కార్మికుడు కాబట్టి కష్టాలు తెలుసు కాబట్టి ఆ 2 నెలలు మాత్రం కంపల్సరీ సాధిండు. బియ్యము, నూనెలు, పప్పులు అన్నీ పంచిపెట్టు మేము అప్పుడు సంతోషంగా 2 నెలలు బతికినాము. అలాగనే ఇప్పుడు కూడా కేటీఆర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క డ్రైవర్కు రవాణా రంగం నుండి అందరికీ మీరు ఇన్సూరెన్స్ చేపియాలి. ఎందుకంటే మనం గతంలో చేసినాము, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేపిస్తలేదు. సీనన్న మీరు చేపియాలనగానే ముందుకొస్తే నేను చేపిస్తా ఇన్సూరెన్స్ అని ముందుకొచ్చిన అమాలి సీనన్న గారికి మా డ్రైవర్ల తరఫున మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి నాయకుడు దొరకడం సంతోషం. ఇలానే ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని మా డ్రైవర్ల రంగం నుండి మేము కోరుకుంటున్నాం. అందరికీ మన వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరియు న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మేము మన అమాలి సీనన్న దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే మన ట్యాక్సీ రంగానికి ప్రమాద బీమా గురించి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు అన్న దగ్గరికి వస్తే నేనున్నా మీకు రండి అని చెప్పేసి ఫోన్ చేయగానే మిమ్మల్ని ఇంటికి రమ్మని మాతో మాట్లాడి ఈ సమస్య ఏంటి అని అంటే, అన్న ఇట్లా ప్రమాద బీమా గురించి మన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు, మీరు కొంచెం దీన్ని దృష్టిలో తీసుకోవాలనంటే సరే తమ్ముడు రండి అని చెప్పేసి మన అన్న ఇక్కడ మన ఇంటి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నాతో మాట్లాడి ప్రతి ఒక్క ట్యాక్సీ కానీ, ఆటో కానీ, డీసీఎం కానీ, క్యాబ్ కానీ ప్రతి ఒక్కరికి మన మల్లాపూర్ డివిజన్లో ఎంతమంది డ్రైవర్లు ఉన్నా నేను వెనుకడుగు వేసేది లేదు అని ముందుకొచ్చి మాకు అభయం ఇవ్వడం జరిగింది. అటువంటి సీనన్న గారికి మేము అమాలి సీనన్న అంటే పిలిస్తే పలికే నాయకుడు. మన మల్లాపూర్లో అన్న అంటే తెలియని వారు లేరు. రాష్ట్రంలో కూడా అమాలి సంఘానికి కూడా చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. ఇటువంటి అన్న అంచెలంచెలుగా ఎదగాలని మేము కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు ప్రమాద బీమా చేపిస్తున్న అన్నకి చాలా కృతజ్ఞతలు. మేము ఎప్పటికీ అన్న వెన్నట్టి ఉంటామని మా ట్యాక్సీ యూనియన్ తరఫున మేము అన్నకు హామీ ఇస్తున్నాం. హలో ఆల్ మెంబర్కి గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇందులో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే అమాల్ సీనన్న గారు చాలా ఇంట్రెస్ట్ చూపించి డ్రైవర్ల మీద చాలా జాలితోటి డీసీఎం డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడి పేద కుటుంబాలుగా రెంట్ కట్టుకోలేక ఏమైనా కాలు చేసి ఇరిగి ఇబ్బంది పడే రోజుల్లో, హాస్పిటల్కి కూడా డబ్బులు లేని రోజుల్లో ఈరోజు అమాలి సీనన్న గారు ముందుకు వచ్చి డ్రైవర్లకు అందరికీ ఇన్సూరెన్స్ చేస్తారడం చాలా సంతోషకరమైన విషయం. మల్లాపూర్లో నేను కూడా మల్లాపూర్ ట్రాన్స్పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ను. దానికి కూడా నేను ముందుకు వచ్చి డీసీఎంలు కానీ, ఆటో ట్రాలీలు కానీ ముందుకు వచ్చి ఇన్సూరెన్స్ చేపిస్తున్నందుకు అన్నగారికి చాలా ధన్యవాదాలు. అందులో మన ఎమ్మెల్యే గారితో సహాయం కూడా తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా ముందుకు తెలుసు ట్రాన్స్పోర్ట్ మూల్యం అనేది చాలాసార్లు కూడా ముందుకు వచ్చి నేను ఏదైనా చేస్తాను బండ్ల వాళ్ళకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మన తరఫున ఎమ్మెల్యే గారు, సీనన్న గారు డ్రైవర్లకు ఇంతమంది ముందుకు వచ్చి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం మీటింగ్ పెట్టుకునే కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేసీఆర్ ప్రజలందరినీ గుండెల్లో ఏ రకంగా పెట్టుకొని చూసుకున్నాడో చాలా సంతోషంగా ఉండేది. ఆ రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందుల మీద ఇబ్బందులు అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓలా ఊబర్ అంతకుముందు, తర్వాత ఫ్రీ బస్సులు పెట్టి ఆటో రంగానికి కుబేలు పడేసి కింద ఇబ్బంది పెట్టే పరిస్థితి చేసింది. కానీ ఈరోజు అది దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ గారు మనకు కార్మిక రంగాలకు కానీ, ఆటో కార్మికులకు కానీ, డ్రైవర్లందరికీ ఒక బీమా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకొని సిరిసిల్లలో మొదలుపెట్టి అదే రకంగా పలు డివిజన్ల వారీగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరంగా అందరికీ దిశానిర్దేశం చేయడం వల్ల మన ఉప్పల్లో ఉన్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో అమాలి సీనన్న మల్లాపూర్ డివిజన్ నుంచి కార్మికులందరికీ బీమా ఏర్పాటు చేస్తాను, పూర్తిగా నా బాధ్యత ప్రకారంగా చేస్తాను.
ఎంత అనేది లిమిట్ లేకుండా 1000, 2000, 3000 అనుకోకుండా అన్లిమిటెడ్గా అందరి ప్రమాద బీమా ఏర్పాటు చేసి వాళ్లకు అండగా నేను ఉంటాను అని అమాలి సీనన్న ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయానికి అమాలి సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది తొలి ఏకాదశి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మన తెలంగాణ ప్రజలందరికీ. ఈరోజు మేము ఏదైతే మన అమ్మాలి సీనన్న మల్లాపూర్ అమ్మాలి సీనన్న గారు ఉన్నారో మా డ్రైవర్లకు ఆదుకోను, ఇంతకుముందు కూడా కరోనా టైంలో ఒక దగ్గర ఒక 250 మందికి ఆ రోజులలో మమ్మల్ని ఆదుకున్నాడు. ప్లస్ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆటోల మీద దెబ్బ పడ్డది, క్యాబ్ డ్రైవర్ల మీద దెబ్బ పడడంతో ఫ్రీ బస్సులు పెట్టి ఇవన్నీ దెబ్బపడి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఇవన్నీ దెబ్బతీయడంతో ఇన్సూరెన్సులు కట్టలేక ఈఎంఐలు కట్టలేక ఉన్న పరిస్థితిలో కొద్ది గొప్ప ఏదైతే ప్రమాదం జరిగినప్పుడన్నా ఇంటికి కొంచెం అండగా ఉండాలని మేము అన్నను వచ్చి కోరడంతో అన్న సానుకూలంగా స్పందించి మాకు ఏదైతే తన కేటీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారో వారికి ఆదేశాల మేరకు నేను ముందుంటా తమ్మి మీ అందరితోటి అనే ఉద్దేశంతో మీకు 5 లక్షల బీమా నేను చేపిస్తా, ఎంతమంది అయినా సరే మన మల్లాపూర్ డివిజన్లో ఎంతమంది ఉన్నా సరే నేను 5 లక్షల బీమా నేను చేపిస్తా అని ముందుకు రావడం అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంతకుముందు చాలాసార్లు మా క్యాబ్ డ్రైవర్లను ఇప్పుడైతే కాదు, ఇంతకుముందు చాలాసార్లు కరోనా టైంలో దగ్గర 2-3 నెలలు మమ్మల్ని చాదిండు అన్న. ఒక 200 కుటుంబాలను మమ్మల్ని చాదిర్రు. ఇంకా కార్మిక క్యాబ్ డ్రైవర్లే కాదు, ఆటో డ్రైవర్లకు కూడా తోడుకుంటాడు. వారితోటి అమ్మాలి ఉన్న వాళ్ళు భవన కార్మికులు కానీ అమాలి కార్మికులు కానీ ఇంకా చాలామంది తోటి అందరు కార్మిక నాయకుడిగా పనిచేసింది కాబట్టి వారికి కార్మికుల బాధ అనేది ఏందనేది తెలుసు. కాబట్టి ఆయన నిరుపేద కుటుంబాలకు తోడుగా ఉంటాడు. ఇటువంటి నాయకుడు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. హలో, నేను షివోటల్ ఆటో స్టాండ్ యూనియన్ ప్రెసిడెంట్కి మాట్లాడుతున్నాను. నా చిన్ననాటి మిత్రులైనటువంటి అమాలి సీనన్న గారికి టికెట్ ఇస్తే మేము అంతా సహకరించడానికి రెడీగా ఉన్నాము. మాకు కరోనా టైంలో కూడా అందరికీ సరుకులు కానీ బియ్యం కానీ మందులు అన్నీ పంపిణీ చేసినాడు. ఈ కేటీఆర్ గారి పిలుపు మేరకు డ్రైవర్లందరికీ ప్రమాద బీమా 5 లక్షల రూపాయల స్కీమ్ కట్టడానికి సీనన్న అంగీకరించినాడు. ఆటో డ్రైవర్లు కానీ డీసీఎం కానీ డ్రైవర్స్ అందరికీ చేయిస్తానని మాకు మమ్మల్ని పిలిపించినాడు. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. సీనన్న గారికి టికెట్ ఇస్తే గెలిపేయడానికి మేమందరం మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాము. మీ పేరు సార్? నా పేరు నరహరి గౌడ్, షివోటల్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్. ఇవాళ నువ్వు వచ్చి నువ్వు చూడు కాదు బుక్ పెట్టుకో, ₹1 రాసిపోతారు. పైసలు 200 మంది డిక్లేర్ చేసుకొని పోయి స్టార్ట్ చేసుకోమంటున్నారు. మన ఏమి తీసుకున్నాం పార్టీలో అందరు నాయకులను గుర్తించి టికెట్ వచ్చినట్టు వచ్చినాక లేదు స్టార్ట్ రాజు కప్పినట్టు ఒక్క నిమిషం రైట్ గుడ్. అలా డ్రైవర్ గుర్తుపెట్టుకొని ఇంతమంది ముందు తీసుకొచ్చి రెండు ఉంటాయి. ఓకేనా? ఓకే. 10 నిమిషాలు బుక్ పట్టుకొని వస్తున్నా, మళ్ళీ 2 అయిపోవాలి. అందరితో